ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. యానిమేషను లేదా విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ విద్యల్లో మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి చాలా కాలంగా ఆగుతున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు ఈరోజు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి పెద్ద కాంట్రాక్టులు వస్తాయని చెప్పచ్చు. స్త్రీలకి భర్తకు అన్ని విధాల సుఖ సౌకర్యాలు అందించడంతో పాటుగా ఆరోగ్యం కోసం మీ వంటల్లో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే విదేశీ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనాన్ని దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకి ఖర్చు పెడతారు. అలాగే కావలసిన వస్తువులు కూడా కొనుక్కోగలుగుతారు. ఆదాయం పెరగడం వల్ల, రావాల్సిన డబ్బులు రావడం వల్ల అప్పులు తీరుతాయి. ప్రయాణంలో ఒక వ్యక్తితోటి స్నేహం ఏర్పడడంతో పాటుగా వాళ్ళు ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. విడిపోయినటువంటి బంధువులు తిరిగి కలుస్తారు. పాత విషయాలన్నీ తలుచుకుని చాలా సంతోషంగా కాలం గడుపుతారు. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. విలువైనటువంటి ఆస్తులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యసనాలు తగ్గించుకోవాలనే ప్రయత్నం, ముఖ్యంగా టీ కాఫీలు కూడా వ్యసనమే, అవి కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. ఇక మీ మనసుకి నచ్చిన వ్యక్తితోటి మీ జీవితం పంచుకోవాలనే అవకాశము, ఆశయము ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య పరస్పర సహకారంతో ఒక పెద్ద లక్ష్యాన్ని కానీ, కుటుంబ వ్యవహారం కానీ చక్కదిద్దుకోగలుగుతారు. ఇన్సూరెన్సులు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడానికి ఫలిస్తుంది ఈరోజు. అలాగే ఎదుటివారు ఇష్టపడేలా మీ ప్రవర్తన నుండి అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.